బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమిషప్రియ కేసులో యెమెన్ కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఈ నెల 16వ తేదీన మరణశిక్ష ఆమెకు విధించారు. యాక్చువల్గా అది అమలు చేయనున్నట్లుగా కూడా ప్రకటన చేసింది యెమెన్ కోర్టు. వ్యాపార భాగస్వామిని ఆమె హత్య చేసిన కేసులో నిమిషప్రియకు 2018లోనే ఈ శిక్ష విధించింది కోర్టు. ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా జైలులో ఆమె నివసిస్తోంది. 2017లో వ్యాపార భాగస్వామిని హత్య చేసింది నిమిష. 2020 సంవత్సరంలో ఆమెకు మరణశిక్ష విధించింది యెమెన్ కోర్టు. అంతే కన్ఫర్మ్ చేసింది. 2018లో ఆ కోర్టు తీర్పునిచ్చినప్పటికీ కూడా అది పైకోర్టుకి వెళ్ళటం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత 2020లో ఫైనల్గా అయితే యెమెన్ కోర్టు తీర్పునిచ్చింది. నిమిషప్రియది కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్ విలేజ్గా తెలుస్తోంది. 2008వ సంవత్సరంలో యెమెన్కు వెళ్ళింది నిమిషప్రియ. ఆ తర్వాత ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేసేదామె. ఆ తర్వాత చిన్న క్లినిక్ కూడా అక్కడే ఓపెన్ చేసింది. అయితే యెమెన్లో వ్యాపారం చేయాలంటే స్థానికంగా ఒక భాగస్వామి అనేది మ్యాండేటరీ అవసరం అని చెప్పి అక్కడి లాస్ చెబుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఒక స్థానిక భాగస్వామి కోసం ఆమె వెతకనారంభించింది. అదే నేపథ్యంలో 2014లో తలాల్ అబ్జో మహదీ, ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్స్ కూడా చూస్తున్నాము ఇక్కడ స్క్రీన్పై. సో అతనే తలాల్ అబ్జో మహదీ అన్నట్టుగా తెలుస్తుంది. సో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్య కూడా స్నేహబంధం అలాగే కొనసాగింది. కొన్ని విషయాల్లో వ్యాపారానికి సంబంధించి కావచ్చు, లేదంటే వ్యక్తిగతానికి సంబంధించి కావచ్చు. ఇదే నేపథ్యంలో వారిద్దరికి కూడా కొంత విభేదాలు తలెత్తాయి, గొడవలు జరిగాయి. సో ఆ తర్వాత అదే సందర్భంలో అతను నిమిషను కొన్నిసార్లు బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది. బేసిక్గా ఆమె అయితే విదేశీయురాలు కావడంతో అది కూడా అడ్వాంటేజ్ తీసుకుని అతను కూడా కొంత బెదిరించినట్లుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అదే నేపథ్యంలో ఆ విభేదాలు కొనసాగుతున్న క్రమంలో ఆమె దగ్గర నుంచి పాస్పోర్ట్ని అతను లాక్కున్నాడు. సో ఆమెను బెదిరించి పాస్పోర్ట్ లాగేసుకున్నాడు మహదీ. పాస్పోర్ట్ తీసుకునేందుకు మహదీకి మళ్ళీ మత్తు మందు కూడా ఇచ్చింది నిమిష. ఎందుకంటే ఆ పాస్పోర్ట్ ఉంటే కానీ ఆమె ఆ దేశం దాటి మళ్ళీ రావడానికి లేదు. ఎందుకంటే అప్పటికే ఆమె డిసైడ్ చేసుకుంది. ఎందుకంటే ఇంకా ఆమె వ్యాపారం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైతే ఆమె కంపెనీ అని అనుకుందో అతనితో విభేదాలు వచ్చాయి, విభేదాలు పొడసూపాయి. సో ఇంకా ఐ కెన్ నో మోర్ కంటిన్యూ ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ అనుకుంది కావచ్చు. సో అదే నేపథ్యంలో ఆమె అతని దగ్గర ఏదైతే పాస్పోర్ట్ ఉందో, ఎప్పుడైతే లాక్కున్నాడో వారిద్దరి మధ్య జరిగినటువంటి విభేదాల కారణంగా అతని దగ్గర పాస్పోర్ట్ ఉంది, మరి ఇప్పుడు ఎలాగైనా సరే దాన్ని స్వాధీనం చేసుకుని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేయాలని అప్పట్లోనే ఆమె తీవ్ర ప్రయత్నాలు అయితే చేసింది. సో అయినప్పటికీ ఇదే క్రమంలో అతనికి మత్తుమందు కూడా ఇచ్చింది. అయితే ఆమె మత్తుమందు ఏదైతే ఇచ్చిందో అది ఓవర్ డోస్ కారణంగా అతను అది కన్జ్యూమ్ చేసినటువంటి కొద్దిసేపటికే మృతి చెందాడు. సో మృతి చెందిన తర్వాత కారణం ఏదైనప్పటికీ కూడా, ఎందుకంటే ఇండియన్ లాస్ ప్రకారం, మన భారతీయ చట్టాల ప్రకారం అయితే కొన్ని ప్రొవిజన్స్ అయితే ఉంటాయి. బట్ అయినప్పటికీ యెమెన్ లాస్ ఇంకా ఈ లాస్ ప్రకారం అయితే డెఫినెట్గా కొంత ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి అయితే అక్కడ ఉండదు. ఎందుకంటే కారణం ఏదైనా కావచ్చు, అది ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేదంటే ఉద్దేశపూర్వక రహితంగా కావచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా ఒకళ్ళ మృతికి కారకులైతే వాడికి వచ్చేది డెత్ సెంటెన్సే. ఎందుకంటే యెమెన్ లాస్ అంత కఠినతరంగానే ఉంటాయి. సో మహదీ మృతి తర్వాత ఇండియాకు వచ్చేందుకు ఆమె తీవ్ర ప్రయత్నాలు కూడా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే 2018లో ఈ కేసు సమగ్ర దర్యాప్తు చేపట్టి మహదీ హత్య కేసులో నిమిషను దోషిగా నిర్ధారించింది అప్పట్లో కోర్టు. అయితే 2020లో మాత్రం కొన్ని తీవ్రమైనటువంటి అప్పీల్స్ ఆమె వైపు నుంచి కూడా అయిన తర్వాత యెమెన్ ఫైనల్ కోర్టు మాత్రం ఆమెకి మరణశిక్ష వేసినట్లుగా కూడా అయితే మనకు తెలుస్తోంది. సో బేసిక్గా ఇది మొత్తం చూసుకుంటే సో ఈ నెల 16వ తేదీన ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లుగా అయితే మనకు సమాచారం. సో ఇందుకు సంబంధించిన విషయాన్ని కేరళలోని నిమిష కుటుంబీలకు యెమెన్ జైలు అధికారులు కూడా తెలియజేసినట్లుగా స్థానిక మీడియా కథనాలు, అంటే యెమెన్లో ఉన్నటువంటి స్థానిక మీడియా కథనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే వెల్లడిస్తున్నాయి. అయితే నిమిషప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం సహాయ సహకారాలు కూడా అందిస్తోందని చెప్పి భారత విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలోనే ఈ యొక్క తాజా పరిణామం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే ఎప్పటి నుంచి అయితే 2020 నుంచి ఆమెకు ఉరిశిక్ష ఖరారైందో అప్పటి నుంచి కూడా భారత ప్రయత్నం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది ఆమెని ఆ ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు. సో అలాగే ఒక రకంగా ఇంకొక యాంగిల్లో అయితే ఆమెను భారత్కు తీసుకొచ్చేందుకు ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రయత్నాలు అయితే భారత విదేశాంగ శాఖ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. బట్ ఈ ప్రయత్నాలన్నీ కూడా యాక్చువల్గా ఒక రకంగా అయితే ప్రస్తుతానికి వృధా అయినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇదే నేపథ్యంలో సరిగ్గా ఇదే సందర్భంలో ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేసినట్లు మరి ఇటీవల యెమెన్ కోర్టు అయితే వెల్లడించింది. ఇక
ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సచిన్ మరిన్ని వివరాలు అందజేస్తారు. సచిన్, ముఖ్యంగా చెప్పండి, నిమిషప్రియ కేసులో కోర్టు అయితే తుది తీర్పు వెలువరించింది. ఆమెకి ఉరిశిక్ష సరైన శిక్ష అని చెప్పి యెమెన్ కోర్టు అయితే నిర్ధారించిన నేపథ్యం అయితే ఉంది. సో బేసిక్గా ఎలా చూడొచ్చు దీన్ని? ఎందుకంటే భారతీయ చట్టాలు ఒకవైపు ఉన్నాయి, అలాగే కానీ యెమెన్ కోర్టు, యెమెన్ లాస్ ఇవన్నీ కూడా మరింత కఠినతరంగా ఉంటాయని చెప్పి అఫ్కోర్స్ మన అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు ఈ కేసుని? ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే ఆమె ఒక నర్సు, నిమిష అనే ఒక అమ్మాయి, కేరళకు చెందిన నర్సు. ఈ నెల 16న ఆమెకు అమలు చేయబోతుంది ప్రభుత్వం. అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ హౌతీల రాజ్యమే నడుస్తుందని చెప్పుకోవాలి. సో కాబట్టి పూర్తిగా అంటే మరి ముఖ్యంగా ఈ పశ్చిమ భాగం కావచ్చు, లేకపోతే దక్షిణ భాగం, ఇదంతా హౌతీల రాజ్యం చెప్పచ్చు. బహుశా అంశానికి సంబంధించి ఇక భారత ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందనేది, బహుశా ప్రయత్నాలకు సంబంధించి ఇక ఆశలు కూడా సన్నగిల్లే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా మనకు తెలుసు యెమెన్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ నేపథ్యంలో ఇక దాదాపుగా మరణశిక్షను అమలు చేసే అవకాశం తప్ప దీనికి సంబంధించి అవకాశం లేదనే చర్చ అక్కడ వినిపిస్తోంది. అయితే తను చేసింది తప్పే, బట్ తప్పని పరిస్థితుల్లో చేశారు. ఈ నేపథ్యంలో నాకు క్షమాభిక్ష పెట్టనని చెప్పి అక్కడ యెమెన్ కోర్టును ఆశ్రయించినప్పటికీ వాటిని తిరస్కరించడం జరిగింది. యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష హత్య చేసినట్లు నిర్ధారించింది. మరి ముఖ్యంగా 16న యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయబోతోంది. ఆమె కుటుంబ సభ్యులు, కొద్దిసేపటి క్రితం మీరు చెప్పినట్టుగా ఆమె కుటుంబ సభ్యులతోనూ అలాగే యెమెన్ అధికారులతోనూ భారత విదేశాంగ శాఖ మళ్ళీ నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా మీ ఫోన్ బ్రేక్ అవుతుంది, నేను మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను దీని గురించి మరికొన్ని వివరాలు ఇక్కడ వెల్లడించి. సో మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే ఈ నెల 16వ తేదీన మరణశిక్ష అమలు చేయనున్నట్లుగా అయితే యెమెన్ కోర్టు ప్రకటించింది. వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషప్రియకు శిక్ష విధించింది. అయితే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి విశ్లేషణలు ఉత్పన్నమవుతున్నాయి. అవేంటంటే ఉద్దేశపూర్వక హత్య లేదా అది కాకతాళీయంగా అంటే యాదృచ్ఛికంగా జరిగిందా అని లేనట్లుగా అయితే మనకు అవగతం అవుతుంది. బేసిక్గా నిమిష హత్య ఉదంతం ఇదంతా కూడా తెలుసుకుంటూ ఉంటే, ఎందుకంటే ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా జైల్లో ఆమె ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఆమెకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ వెళ్ళింది. అలాగే కేరళలో ఆమె కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. గల్ఫ్ అధికారులు ఆల్రెడీ చెప్పినట్లుగా తెలుస్తోంది. సో 2017లో వ్యాపార భాగస్వామిని హత్య చేసింది నిమిష. 2020లో అంటే 3 సంవత్సరాలు పట్టింది, సుదీర్ఘమైనటువంటి విచారణ చేపట్టింది యెమెన్ కోర్టు కూడా. సో మనం చెప్పుకున్నటువంటి నేపథ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు పరిశీలించే ఉండొచ్చు. బట్ అయినప్పటికీ కూడా చట్ట ప్రకారం యాక్చువల్గా తీర్పు ఏదైతే వెలువరించాల్సి ఉంటుందో ఆ కోర్టు, సో దాని ప్రకారమే అయితే తీర్పు అయితే వెలువరించామని చెప్పి యెమెన్ అధికారులు అయితే సమర్థించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2020లో మొత్తానికి మరణశిక్ష అయితే ఆమెకి ఖరారు చేసింది. నిమిషప్రియది కేరళలోని పాలక్కాడ్ జిల్లా కొల్లెంగోడ్ విలేజ్గా తెలుస్తుంది. 2008లో ఆమె యెమెన్కి వెళ్ళింది. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఒక హాస్పిటల్లో నర్సుగా ఆమె కెరీర్ని ప్రారంభించింది. ఆ తర్వాత క్లినిక్ ఓపెన్ చేస్తే తన వ్యాపారాన్ని తన ప్రొఫెషన్ని విస్తరించుకుందామని చెప్పి ఆమెకు ఒక కెరియర్ ప్లాన్ చాలా క్లియర్గా ఉండింది. సో అయితే అక్కడి చట్టాల ప్రకారం ఎవరో ఒకళ్ళు ఒక లోకల్ పార్ట్నర్ ఆమెకి కావాలి. సో అందుకని చెప్పి ఒక లోకల్ అతనితో ఆమె పరిచయం పెంచుకున్న తర్వాత సరే మామూలుగానే సాన్నిహిత్యంతో పరిచయంతో అదే వ్యాపార భాగస్వామ్యం అయితే కొంతవరకు కంటిన్యూ అయిందని చెప్పి మనకి న్యూస్ ఉంది. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ కూడా చిన్న చిన్న పొరపచ్చాలు అయితే తలెత్తాయి. అవి చినికి గాలివానయ్యాయి. ఆ తర్వాత మరింత విస్తరించే వారి యొక్క విభేదాలు అనేవి మరింత తారాస్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇక ఇదే నేపథ్యంలో ఎప్పుడైతే వాళ్ళిద్దరు కూడా ఫేస్ టు ఫేస్ క్వారెల్ చేసుకునే పరిస్థితికి వచ్చారో అదే నేపథ్యంలో అతను ఆమెకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ అతను లాక్కున్నాడు. ఎప్పుడైతే అతను లాక్కున్నాడో ఇంకా ఆమెకి ఒక రకమైనటువంటి ఆత్మరక్షణ ధోరణిలో పడింది. ఎలా నేను మరి ఈ యెమెన్ నుంచి ఏ విధంగా బయటికి వెళ్తేనే కదా నా స్వదేశానికి వెళ్ళిపోవాలని చెప్పి ఆమె అప్పట్లోనే డిసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో అతని దగ్గర నుంచేమో పాస్పోర్ట్ తీసుకోవాలి, కానీ అతనేమో ఇచ్చే పరిస్థితుల్లో లేడు. సో ఎలా అని చెప్పి ఒక పన్నాగం ప్రకారం ఆమె అతనికి ఒక మత్తుమంది ఇచ్చింది. అయితే దురదృష్టవశాత్తు అనుకోవచ్చు, వాట్ ఆర్ ద రీజన్ మేబీ, ఆమె అయితే అతనికి మత్తుమందు మోతాదు ఎక్కువ అవడంతో అతను మత్తుమందు కన్జ్యూమ్ చేసినటువంటి కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. సో ఇక ఈ కేసుపై దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు చట్టాలు ఆఖరికి ఈ రకమైనటువంటి తీర్పునిచ్చారు. నిమిషప్రియకి ఉరిశిక్షని ఖరారు చేశారు ఇటీవల. సో అయితే ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా
నిమిషప్రియని ప్రొటెక్ట్ చేయడానికి భారత విదేశాంగ శాఖ కానివ్వండి, భారత ప్రభుత్వం కానివ్వండి చాలా ట్రై చేసింది. యాక్చువల్లీ అది ఉద్దేశపూర్వకమైనటువంటి హత్య కాదు, కేవలం ఆమె యొక్క ఆత్మరక్షణ ధోరణిలోనే ఒక ఉద్దేశపూర్వక రహితంగా, అంటే ఉద్దేశపూర్వకంగా అయితే ఆమెను చంపలేదు, ఇంటెన్షనల్గా అయితే కాదు అని చెప్పి అయితే కొంత చెప్పే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం చేసింది. విదేశాంగ శాఖ కూడా యెమెన్ ప్రభుత్వానికి, యెమెన్ కోర్టులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసింది. బట్ అయినప్పటికీ అయితే యెమెన్ కోర్టులు కానీ ఈ బేబీ కూడా వినలేదు అన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ యొక్క నిమిష ఉదంతం చూస్తూ ఉంటే ఆమెకైతే ఉరిశిక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదు అని చెప్పే వాదనలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సల్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.